మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతకన్నా తక్కువ వాళ్ళకి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏంటిదంటారా, ఈ కాంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ ఉండబోతుందట. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా ఉండబోతుందట. అబ్బా, మా అప్పుడు లేదో వాళ్ళకి ఇట్లా చదువుకుందామంటే అని మస్తు మంది ఫీల్ అవుతున్నారు. కొంతమంది అయితే ఇప్పటికి అంటారు, మా లెక్క మా పిల్లలు కష్టపడొద్దు, మేము పడ్డని కష్టాలు వాళ్ళు పడొద్దనే ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ప్రైవేట్ బళ్ళలో చదివిస్తున్నాం అని అంటున్నారు కదా. నిజమైన వాళ్ళ మీరు అన్నది. ఒకప్పుడు చదువుకుందామంటేనేమో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం లేకపాయే. ఇప్పుడు ఉన్నా కూడా చాలా మంది జాయిన్ చేస్తలేరు. ఎందుకంటే 3 ఏళ్లు రాగానే ప్లే స్కూల్లోనో నర్సరీలనో ఇట్లనో జాయిన్ చేస్తున్నారు. ఇక అన్నే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈసారి 2025-26 జనాలను చూసి, అంటే విద్యార్థుల సంఖ్య చూసి ఆ తర్వాత కంటిన్యూ చేయాలన్నా ఏం చేయాలా అనే దానిపైన తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తుందట. మొత్తానికైతే 18,133 గవర్నమెంట్ స్కూళ్లు ఉన్నాయి తెలంగాణలో. ఇక అందులో 50 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూళ్లు 6,000 అయితే 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది ఉన్న స్కూళ్లు బొచ్చడున్నాయట. ఇక ఇవన్నీ పక్కకు పెడితే ఈ సంవత్సరం అయితే అకాడమిక్ ఇయర్ లో 2025-26లో ప్రీ ప్రైమరీ స్కూల్ రాబోతుంది గవర్నమెంట్ స్కూల్లా. ఇంకెందుకు ఆలస్యం? మీరు పడ్డ బాధలు పడద్దంటే మీ పిల్లల్ని తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేరు గవర్నమెంట్ బల్లా.